వినారాయణ బృందానికి జడ్పీఎస్ స్కూల్ మంత్రి పూర్వ విద్యార్థులు తరఫున థ్యాంక్ యూ. ఇప్పుడు మన శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మన సిరికి గ్రామం నుంచి పోరాటం ఆట ప్రదర్శించడానికి వచ్చారు. వాళ్ళు కూడా మన చప్పట్లతో ఆహ్వానించి ఎంకరేజ్ చేద్దాం. అలాగే ఈరోజు సైడ్ ఉండి అందరూ వస్తుంటారు. వాళ్ళ ఆంటీలు మీరు అంకుల్ అని చెప్పండి. అమ్మాయిలు డాన్స్ వేయండి. అమ్మాయిలు డాన్స్ వేయండి. కష్టం అక్కడ మాట్లాడు. డాన్స్ చేస్తారా? నేనే పట్టలేదు. అవునా? సర్లే మనం ఇది యూట్యూబ్లో పెట్టేద్దాం. ఉండండి అదే లేవు నువ్వే చెప్పాలి. బిగ్ బాంబు బిగ్ బాస్ నువ్వే, బిగ్ బాంబు నువ్వే. రావాలి ఒకసారి మధ్యలో పెట్టండి, ఒకసారి మధ్యలో పెట్టండి. చెప్పలేవు కదా ఆమెకి. అంటే ముగ్గురు పాపలు, ఒక పాప మాడపచ్చి పిల్లలు లేక పిల్లలు హాయ్ చెప్పండి. చూడండి పాపని. అంటే ఎక్కడ కూడా వాళ్ళకి పరిచయాలు, వాళ్ళు బాధపడతారు. మా ఆయన గారు అయితే బ్యాంక్ లో, యూనియన్ బ్యాంక్ లో అప్రైజర్. నేనైతే వెలుగు సీసీగా పనిచేస్తున్నాను రేగడి అంబులెన్స్ లోన. మా పెద్ద పాప 8th క్లాస్, చిన్న పాప 6th క్లాస్. మేరీ ప్రసాద్ ఎస్పీఎల్ రారా. అలాగే నా ప్రీతమ మిత్రులందరికీ కూడాను నూతన సంవత్సర మరియు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా 1996 బ్యాచ్ తరఫున, అంటే ఈ వజ్రోత్సవాలు అనేవి మిగతా బ్యాచ్లకు ఉన్నాయో తెలియదు కానీ అది మొత్తం కూడా ఆ దొంగతనం చేసింది మన బ్యాచే. మొత్తం చప్పట్లు కొట్టండి. ఎపెక్స్ కమిటీలో కూడా మన బ్యాచ్ లో నన్ను ఒకరిని తీసుకోవడం కూడా జరిగింది. ఎపెక్స్ కమిటీలో 5 తీసుకున్నారు, 5లో మనలో ఒకరు. అంటే మన బ్యాచ్ తోలుగా క్రెడిబిలిటీ అంతా కూడా అంత బాగుంది. నిజంగా మంచి బ్యాచ్ మంది, చాలా చక్కనైనటువంటి ఆత్మీయత పంచుకునే బ్యాచ్ మంది. మరి నా ఫ్యామిలీ గురించి ఒక్క మాట మీ అందరికీ చెప్తాను, ఎందుకంటే అందరూ కూడా మాట్లాడాలి. నా పేరు మేరీ ప్రసాద్, అందరికి గుర్తుంది పౌచెస్ తెలియదు కాబట్టి అందరు కూడా చెప్తాను. గొడవ మేరీ ప్రసాద్, గొడవ మేరీ ప్రసాద్. నాన్నగారి పేరు చిన్నయ్య, అమ్మగారి పేరు జగం గారు. అలాగే నా జీవిత భాగస్వామి
శ్రీమతి సవలపరపు విజయలక్ష్మి తన ఎంప్లాయ్ కాబట్టి ఇంటి పేరు చెప్పాను అని తెలియజేయాలి కాబట్టి జీతం భాగస్వామా జీతం భాగస్వామా జీతం ఒక గారాలు పట్టి మేరీ సంజన, అలాగే నా కుమారుడు మేరీ ఉషీకర్, ఇద్దరు నాకు పిల్లలు. మరి మీరందరూ కూడా ఇలా మనందరినీ కలుసుకుని ఒక అవకాశం ఇచ్చినటువంటి పాఠశాలకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా వారందరూ కూడా మీ పరిచయ కార్యక్రమం కొనసాగించాల్సింది. ఇంకో విషయం ఏంటంటే నేను టీచర్గా పనిచేస్తున్నా చెప్పాలి, నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అలాగే మా ఆవిడ కూడా టీచరే, ఇద్దరము టీచర్స్మే. నేను ఇప్పుడు ప్రజెంట్ బూర్జి మండలము కురుంపేటలో పనిచేస్తున్నాను. ఇంతవరకు రణస్థలం పనిచేశాను. మా ఆవిడ గార మండలంలో పనిచేస్తున్నారు. ఇది మా ఫ్యామిలీ గురించి. నేను వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సుధా తమ్ముడు దొరకాలంటే ఇటు చూడాలి. అటు తీస్తున్నారా? చాలా మంది ఉన్నారు. మాది బత్తిలేనా? బత్తిలేనా? మా ఆయన కూడా టీచరే, గవర్నమెంట్ టీచరే, హై స్కూల్ టీచరు. నేను గవర్నమెంట్ టీచర్. నేను ప్రస్తుతానికి వీరఘట్ట మండలంలో పనిచేస్తున్నాను. కానీ మేము సెటిల్ అయ్యేది పాలకొండ. మా ఆయన కూడా వీరఘట్ట మండలంలోనే పనిచేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు. మా పాప ఇంజనీరింగ్ అయిపోయింది, ఏయూలో చేసింది. పాప ప్రస్తుతానికి ఇప్పుడు ముంబైలో జాబ్ చేస్తుంది. బాబు కూడా జాబ్ చేస్తుంది. బాబు జాబ్ చెప్పు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి మన భక్తిలో ఉన్నటువంటి మెయిన్ పర్సన్స్ మేము ఎక్కడెక్కడ ఉన్నాము. కానీ ఇక్కడ నుంచి నేను కొన్ని పేర్లు చెప్తే కొందరు పేర్లు మర్చిపోవచ్చు కాబట్టి పేర్లు చెప్పను. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఎంత గ్రాండ్ సక్సెస్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. లాస్ట్లో కొందరు మురళీ మెహర్ దగ్గర, కొందరు బట్మహల్ దగ్గర, కొందరు నీలకంఠ మాసార్ దగ్గర. మేడం గారు అంటే ఎప్పుడు మనం అక్కడ హై స్కూల్ ఇక్కడ ఉండేవారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా ఇంతమంది నాకు తెలిసి ఇక్కడ ఇంతమంది చాలా ఎక్కువ బ్యాచ్ వస్తున్నాయి. 4 వచ్చాం, 5 వచ్చాం, 6 వచ్చాం. ఏంటిది? సైలెన్స్ ఉండాలి సిపిఎల్. ఏంటి ఇది అసలు మొత్తం కలిపి ఇంతమంది ఎక్కడ లేదు. వాళ్ళు కూడా మనం వెళ్ళిపోతాం ఉంటే పిలుస్తూ ఉన్నారు. సురేష్ అటు వెళ్దాం, ఎందుకు వాళ్ళు బాధపడతారు. అందరూ 10 సంవత్సరాల తర్వాత ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కొందరు నా పేరు మర్చిపోతే అడిగారు. నాకు వచ్చిన వెంటనే ఎవరు అడిగారు? లక్ష్మి అడిగారు. నా పేరు బాలరాజు. స్కూల్ డేస్ లో బేస్మెంట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చినటువంటి మనం అట్లాంటి కార్యక్రమం చేయడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టు చెప్పారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు అక్కడ అక్కడ టీచర్స్ లేకపోయినప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం మీరు చేశారని వాళ్ళు చెప్పడం, మనం ఇలాంటి చేయడం, ఇట్లాంటిది ఇంకొకసారి ఇంకా మంచిగా ఇది ఒక ఫౌండేషన్ ఇప్పుడు మనకి ఇట్లాంటి కలుసుకోవడం ఇంకా ద బెస్ట్గా చేయాలని నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
కొంచెం షార్ట్ కట్లు చెప్పండి అందరూ, కొంచెం లాంగ్ తీసుకోకండి. షార్ట్ కట్లు చెప్పండి. ఎద్దులే షార్ట్ కట్లు చెప్పండి, చాలా మంది ఉన్నారు కదా. ఎక్కువలే షార్ట్ కట్లు చెప్పా, లాంగ్ ఎక్కువ షార్ట్ కట్ లాంగ్ లాంగ్ వద్దురా, చిన్న ఇంపార్టెంట్ చెప్పా. నా పేరు ఎవరికి తెలీదు, అందరికి. ఇంకో పేరు వెరీ గుడ్. ఇంకా నా పేరు డిఫరెంట్ గా నేమ్స్ ఉంటాయి, అందరూ తెలుసు. సార్ పేరు పెట్టారు, మేడం గారికి రెస్పెక్ట్ ఇస్తాను. ఓకే, మై నేమ్ ఇస్ అమరవీల్ వెంకటరమణమూర్తి. నేను మురళి స్కూల్ 9th వరకు చదివాను, 10th సార్ దగ్గర చదివాను, ఇంటర్మీడియట్ మన బట్టిబాబు సార్ దగ్గర ఉన్నాను. సో ఐ ఫీల్ సో హ్యాపీ ప్రెజెన్స్ ఆఫ్ హియర్. సుభాషిని మా అబ్బాయి శ్రీశాంత్ 7th క్లాస్, మా పాప ధనుశ్రీ. ఓకే, భాష్యం ఫ్యాకల్టీలో బయాలజీ హెచ్ఓడిగా పనిచేస్తాను. ఓకే, శ్రీకాకుళం. మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే నేను చేయడానికి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. నేను హౌస్ వైఫ్, మాకిద్దరు పిల్లలు, ఓ పాప ఓ బాబు. ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇద్దరు. పాప 3rd year ఇంజనీరింగ్, బాబు 1st year. మీరు ఉండేది ఎక్కడ? వైజాగ్ మురళీనగర్. అలాగే చాలా హ్యాపీగా ఉంది, కొద్దిగా ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరిని కలుస్తుంటే ఆ ముఖాలు చూస్తుంటే. ఫస్ట్ నీ పేరు ఉండరా జరిపించేస్తున్నావు ఎట్లా తెలంగాణ. నా పేరు దేవనాయుడు, అది వడ్డంగి. నాతో పాటు మధు, సురేష్ కూడా ఉండేటోళ్ళు, వాళ్ళు రాలేదు ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమం ఒక లాస్ట్ 1 year నుంచి 2 years నుంచి గ్రూప్ ఒకటి గ్రూప్ అని క్రియేట్ చేశారు. శాంతి ఫస్ట్ గ్రూప్ ఉండాలి, బాంబు లాగానే తర్వాత అలాగే ఉమాశంకర్ వీళ్ళందరూ ఏడవడం, మధ్యలో మాట్లాడుకోవడం, 2-3 సార్లు మాట్లాడుకోవడం, కానీ ఇది అవుతాదా అవదా అనే ఒక టెన్షన్ అయితే ఉండేది. ఈ కార్యక్రమం చేస్తామా చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. ప్రెజెంట్ అయితే నా పేరు దేవనాయుడు, నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను పటాన్చేరు ఏరియాలో ఫార్మా కంపెనీలో పనిచేస్తా. మేనేజర్ కేటగిరీలో ఉన్నా, ప్రొడక్షన్ మేనేజర్ కేటగిరీ, పటాన్చేరు హైదరాబాద్, పాస్మేరారం ఏరియా. ఫార్మా ఫీల్డ్ అంతా అది. యాక్చువల్గా ఏదైనా అంటే ఫార్మాలో బీఫార్మసీ కానీ, ఎంఫార్మసీ కానీ, లేకపోతే బిఎస్సీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఫ్రెషర్స్ ఉంటే నా ద్వారా నేను కంపల్సరీ చేయగలను. ఓకే సరేనమ్మా, కంపల్సరీ. ఈ కలయిక వల్ల నీకు ఒక మంచి జరుగుతుంది. ఫార్ములేషన్ అంటే ఫార్ములేషన్ రిలేటెడ్ కానీ, ఫార్మా బల్క్ రిలేటెడ్ కానీ నాకైతే ఎక్స్పీరియన్స్ 16 years నుంచి అదే వర్క్ నాది. ప్రొడక్షన్ కాబట్టి మేజర్గా నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. మీ ఎవరైనా ఉంటే కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వండి, కంపల్సరీ నేనైతే సపోర్ట్ చేస్తాను. ఓకేనా? నా అబ్బాయి, అమ్మాయి, మా వైఫ్ హౌస్ వైఫే, నేను ఒక్కటే జాబ్ చేస్తాను. కావాలని చూపిస్తాను, మన గ్రూప్ లో ఉంటాయి ఫోటోలు ఆల్రెడీ పెట్టాను. అంతే, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, పిల్లలు ఏం చదువుతున్నారు? ఈ కార్యక్రమానికి వచ్చేసిన మేడం గారు, అలాగే ధన్యవాదాలు. మరి ఇది చాలా అమూల్యమైన రోజు, ఈ రోజు మర్చిపోలేని రోజు కూడా. ఎంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది అనుకోలేదు, ఎందుకంటే పెళ్లిళ్ళు అయిపోయి చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారు కూడా. కానీ అందరూ కూడా ఈ రోజు తప్పనిసరిగా కలుద్దాం అనేసి మన గ్రూప్ లోని ఈ మంచి రోజుని నిర్ణయించడం అందరికీ కూడా ధన్యవాదాలు. మరి నేనైతే
స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గా పనిచేస్తూ ప్రెజెంట్ పిల్లమడ కాలనీ PSHM గా పనిచేస్తున్నాను. నా మిస్సెస్ హౌస్ వైఫ్ లీలావతి BSc BEd చేస్తున్నారు, కంప్లీట్ అయింది. 2 పిల్లలు నాకు, పాప 8th క్లాస్, బాబు 7th క్లాస్. సార్ నా పేరు ధర్మారావు. కాకపోతే మీ అందరికీ చాలా మంది తెలియదు, మేము 6th, 7th, 8th వరకు ఇక్కడ చదివాము. 9th, 10th హాస్టల్ కాబట్టి మేము బయటికి వెళ్ళిపోయాము. నేను ఇప్పుడు రైల్వేలో చీఫ్ కంట్రోలర్గా వర్క్ చేస్తున్నాను. మీకు తిరుపతి నుంచి అయితే మాత్రమే ఎవరికైనా టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే నాకు చెప్తే మీకు చెప్పిస్తాను. వేరే ప్లేస్, బట్ తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్కి అయితే నేను చేపిస్తాను. అదే ఆన్లైన్ 79 గ్రూప్ లో ఉంటుంది రాసుకోవచ్చు కదా, గ్రూప్ లో ఉంటుంది నెంబర్ రాసుకోవచ్చు కదా. రాసి ఫోటో పెడతాయి. ఎంతమంది వచ్చారండి? ఇక్కడ బత్తిలో 10th క్లాస్ అయిన తర్వాత ITI చేశాను. ITI మీద జాబ్ వచ్చింది, ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. ఆ తర్వాత డిప్లొమా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి డిప్లొమా మీద చెన్నైలో జాబ్ చేస్తున్నాను, న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అది అయిపోయిన తర్వాత అక్కడ ఉంటుండగా మళ్ళీ ఇంజనీరింగ్ రీసెంట్గా 2020లో 96% పాస్ అయ్యి మళ్ళీ రీసెంట్గా సైంటిస్ట్గా ప్రమోషన్ వచ్చింది. మా ఆవిడ పేరు వచ్చేసి శ్రవంతి. 2 పిల్లలు, పాప బాబు. పాప వచ్చేసి 7th స్టాండర్డ్, బాబు వచ్చేసి 5th స్టాండర్డ్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. నేను ఎవరికైనా ఫోన్ చేసి ఈ పార్టీకి రావాలని 10 సార్లు ఫోన్ చేశాను. ఎవరికైనా డిస్టర్బెన్స్ చేసినా ఐఎమ్ సారీ. అంత నువ్వే చేసావు. నేను రమ్మని చెప్పినందుకు, అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు అరుణ, అసలు ముఖ్యంగా అవునా అరుణ కుమారి. కాంతారావు. మేము హైదరాబాద్ లో ఉంటాము. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇదిగో అబ్బాయి ఋషి. దాడండి పొద్దున సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయి పెద్దది, డిగ్రీ చదువుతుంది. ఈ గ్రూప్ కి ముందు ఉమాశంకర్ గ్రూప్ యాడ్ చేశాడు. తన వల్ల ఇంతవరకు వచ్చింది గ్రూప్. దాన్ని కష్టపడి ఇంతవరకు తెచ్చింది ఉమామయేసు, కిరణ్, మురళి, అందరూ ఫ్రెండ్స్ అందరికి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంట్రాక్టర్, పెయింటింగ్ కాంట్రాక్టర్ హైదరాబాద్ లో చేస్తున్నారు. నేను హౌస్ వైఫ్, ఇంటి దగ్గర ఉంటాను. తెలుగు ఉండాలి. చెప్పండి. మర్చిపోయాడు. తెలుగు మర్చిపోయాడా? నేను యాక్చువల్లీ సన్యాసి. ఫాదరు బొంబాయిలో స్కూల్ ఉంది మాది, డెఫ్ స్కూల్, ఆల్వేస్ సైన్ లాంగ్వేజ్ స్కూల్. ఈవెన్ హైదరాబాద్లో ఆల్సో ఓల్డ్ ఏజ్ హోమ్. నా దగ్గరికి వచ్చా ఉమామహేష్ నేను వచ్చాం. హైదరాబాద్ కూడా మాది ఉంది, నాగ్పూర్ ఉంది. ప్రెసెంట్ అన్మ్యారీడ్ లైక్ ఎ ఫాదర్. సో వెరీ నైస్ టైమ్ టు మీట్ ఎవ్రీబడి. ఇన్ కేస్ ఎనీబడి కమ్ టు ముంబై. మళ్ళీ మేము తెలుగు ఇంగ్లీష్ చెప్తున్నాం. అయితే కానీ అలాగ వచ్చేస్తా వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ. కండి వాయిస్ పంచాలి. అందుకు షారూక్ ఖాన్ లా కనిపిస్తున్నావు. సగం మాట్లాడలేవచ్చు కదా అందరూ.
సో అందరికల్లా నా తరపు నుండి బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఆల్సో మీరు అందరూ డే బై డే గ్రో అవ్వాలి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటాను అందరికల్లా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. నమస్కారం. పోతుమహాంతి రేణుక, మాది సింగిడి 8th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాం. తర్వాత నాది నీలకంఠపురం, సొంతూరు నీలకంఠపురం. మా ఆయన ఆర్ఎంపీకే చేసినారు. మొన్న 4 ఏళ్ళు అవుతుంది చనిపోయారు. నాకు పాప బాబు. పాప పీజీ చేస్తుంది బయోటెక్నాలజీ, బాబు కెమికల్. గుంటూరులో సీట్ వచ్చి నాకు చదువుతాను సెకండ్. నేను హౌస్ వైఫ్ కాదు, మిషన్ అంతేనా? ఓకే, సూపర్ సూపర్. నా పేరు సునీతారాణి, మా పాప మా హస్బెండ్ బామిని. నేను అక్క మా వారు అందరూ కూడా ఈ హై స్కూల్లో చదివారు. సీనియర్ అసిస్టెంట్ గా చేసేవారు. ఉండేది శ్రీకాకుళం. మా సొంత ఊరు అయితే బాగా, అన్నవారు ఊరు అయితే సార్ ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఏదో చిన్న జాబ్ కాంట్రాక్ట్ జాబ్ కోఆర్డినేటర్ జీతం ఇస్తున్నారు కదా. కౌంటర్ బాగుంది, నిజంగా మామూలు లేదు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రావాలి బాబు, దండమ్మ. వెళ్ళండి వెళ్ళండి.